హాయ్ ఫ్రెండ్స్, జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని మొత్తం కలిచివేస్తుంది. ఈ ఉగ్రదాడిలో భారతీయులతో పాటు నేపాల్కు చెందిన 27 ఏళ్ల సుదీప్ న్యుపానే కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఉగ్రవాదులు ఎంతకు తెగబడ్డారంటే అతడు భారతీయ హిందువు అనుకొని పొరపడి కాల్చి చంపారు. కనీసం అతనికి తన జాతీయతను చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు. తాను హిందువునని చెప్పగానే కాల్చినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. సుదీప్ న్యుపానే నేపాల్ లుంబిని ప్రావిన్స్లోని బుత్వాలకు చెందినవాడు. అతడు విడాకులు తీసుకున్న తన తల్లికి ఉపశమనం కలిగించేందుకు ఈ నెల 19న తల్లి రీమా, సోదరి సుష్మా, బావమరిది ఉజ్వల్తో కలిసి కాశ్మీర్ పర్యటనకు వచ్చాడు. 2 రోజుల పాటు ఆ ప్రాంతం మొత్తం తిరిగారు. ఇక 21వ తేదీ నాడు గడ్డి మైదానంలో నడుస్తూ ఉండగా అక్కడికి వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపారు. అయితే ఉగ్రవాదులు సుదీప్ను కాల్చే ముందు అతని మతం గురించి అడిగారని, అప్పుడు సుదీప్ తాను హిందువునని సమాధానం ఇచ్చాడని, ఇంకేమీ చెప్పకముందే అతనిపై కాల్పులు జరిపారని సుదీప్ మామ చెప్పారు. కనీసం తనది భారత్ కాదు నేపాల్ అని చెప్పుకునే సమయం కూడా ఇవ్వలేదని ఆయన చెప్పుకొచ్చారు. అయితే సుదీప్ మృతదేహాన్ని బుధవారం సాయంత్రం శ్రీనగర్ నుండి న్యూఢిల్లీకి విమానంలో తరలించారు. ఆ తర్వాత అక్కడి నుంచి రాత్రికి లక్నోకి తరలించారు. అక్కడ నుండి భూమార్గాన సునౌలోకి తీసుకెళ్లారు. అయితే ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక జిల్లా మెజిస్ట్రేట్ మృతదేహంతో పాటు సరిహద్దు వరకు వెళ్ళి సునౌలి వద్ద సుదీప్ మామకు అతని మృతదేహాన్ని అందించారు. అక్కడ నుంచి పోలీస్ ఎస్కాట్ వాహనంలో సుదీప్ మృతదేహాన్ని కలికా నగర్కు చేర్చారు. దాదాపు 3 రాష్ట్రాలు అంతర్జాతీయ సరిహద్దు దాటి ప్రయాణించిన తర్వాత సుదీప్ మృతదేహం తన ఇంటికి జాతీయ జెండాతో కప్పబడి చేరుకుంది. దీంతో అతని అంత్యక్రియలు జరిగాయి. పెహల్గామా ఉగ్రదాడిలో చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ ఉగ్రవాదులకు త్వరలో శిక్ష పడాలని మనందరం ఆ దేవుని ప్రార్థిద్దాం. థ్యాంక్ యూ.